ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వైద్యులకు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేదవారే ఉంటారని, వారికి ప్రభుత్వ ఆసుపత్రి మినహా మరి ఏ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లే స్తోమత ఉండదన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వస్తారని, అటువంటి రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని అన్నారు. అనారోగ్య పరిస్థితిని బట్టి సంబంధిత డాక్టర్ గారి వద్దకు పంపి సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి వర్గాలకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ఏ రోగిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారికి వచ్చిన వెంటనే సకాలంలో వైద్యం చేసి పంపించవలసిన బాధ్యత డాక్టర్లదే అని ఆయన సూచించారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పలు రకాల రోగులను ఆయన ఒక్కొక్కరిగా వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎం టు జిఎన్ఎం అయిన వాళ్ళు పే స్కేల్ వేరేగా ఉంటుంది. మీరు ఎన్హెచ్ఎం కింద వచ్చి నర్సెస్ వేరేగా ఉంటుంది. సో వీళ్ళు జిఎన్ఎంస్ ఇద్దరితో ఒకటి చేయమంటున్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? ప్రాబ్లమ్స్ స్టేట్ అందరూ కలిపి ఏదైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక అసోసియేషన్ లాగైనా ఉన్నారా? ఎక్కడికక్కడ నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే 15th మళ్ళీ ఒక 15 డేస్కి వస్తాను. అప్పుడు స్టేట్ నుంచి ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడి నుంచి నేను మీ మంత్రి గారు సత్య గారితో అక్కడే మాట్లాడి దాని మీద ఏం చేయాలో నిర్ణయిస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందుల నుంచి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసు కదా, మొత్తం అప్పులు చేసి వదిలేదు. ఎప్పుడు వచ్చింది జీవో? ఏ గవర్నమెంట్ లో? ఎవరు క్యాన్సిల్ చేశారు? ఆయన ఇచ్చి ఆయన క్యాన్సిల్ చేస్తాడా? మీరు పని చేయండి అమ్మా, మీరు ఇక్కడే ఉంటాను. మళ్ళీ మీరు మీ ప్రాపర్ రిప్రజెంటేషన్తో రండి. వస్తే అక్కడి నుంచే నేను హెల్త్ మినిస్టర్ మాట్లాడతాం. ఫర్దర్గా ఏం చేయాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఓకేనా? అప్పుడే ప్రాపర్ రిప్రజెంటేషన్ పాయింట్స్ కూడా కలిపారా? ఈ మ్యాటర్ మినిమంగా ఫస్ట్ డిమాండ్ చెప్పడానికి వచ్చారండి. అలా వచ్చారు రాసుకుంటే ఒక్కొక్కటి సత్య గారికి అలాగే అవసరం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ బాబు గారితో కూడా మాట్లాడి దీని పెన్షన్ అవును డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అప్లై చేయి, తీసుకోవడం కూడా లేదు. దీంట్లో లేదు అతను అదర్ నాగబాబు వెనకరా బాగా ఇంపార్టెంట్ అమ్మా, బాగా కావాల్సిన సీనియర్ లీడర్. వెనక్కి దగ్గరకు వస్తుంది, దగ్గరకు వస్తుంది వర్మ గారు.
సదరం మరి ఎవరు రిజిస్టర్ చేయలేదు, అక్కడ అవుతుందని చేయలేదు. చేయకపోతే పని చేయండి అమ్మా, 1 month వెయిటింగ్ లిస్ట్ అయినా రాజమండ్రి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, వెంటనే అయిపోవాలని రూల్ ఏముంది. కొత్త పెన్షన్స్ ఎలాగైనా రావట్లేదు, మనకి ఎలాగైనా ప్రాసెస్ ఇంకో 2-3 months పడుతుంది. ఒక 1 month వెయిటింగ్ అయినా ఇక్కడే పెట్టండి, వచ్చినప్పుడు సార్ చెప్పండి, చూస్తారు ఫస్ట్ మీరు చూడండి. నాకు డేటా ఇప్పుడు నెక్స్ట్ టైం మనం మళ్ళీ 15 days వచ్చినప్పుడు మనం ఇది అడిగినట్టు అక్కడ చెప్పేటట్టు ఒక వ్యక్తి ఉండాలి. ఫోన్ నెంబర్ చెప్పండి. ఓటు ఇంకా అక్కడ ఉంది సార్. ఓటు ఉంచారు. అంబులెన్స్ కూడా ఇంకా అంబులెన్స్ కూడా ఇచ్చారు సార్. అవును, ఏది అంబులెన్స్ అయిపోయింది, పని అయిపోయింది సార్, సర్వీస్ అయిపోయింది. సమర్థండి 5 ఏళ్ళకి కదా సార్, దానికి రిపేర్ వచ్చింది సార్. రిపేర్ చేస్తే కొంచెం అలా పండిపోయిపోతాను. వర్షాలు ఎవరు ఆరంభంగా మీరు చెప్పాలి, నేను చెప్పాను దానికి సంబంధించి సార్ అంటే ఆఫ్ చేసి మాట్లాడి సార్. నాతో తాగిన ఆఫ్ చేసి మాట్లాడి ఎంత వాల్యూ తెలుసా? అది అలా వదిలితే మొత్తం స్క్రాప్ అయిపోతుంది. మీరు కాస్త కూల్గా మాట్లాడాలి. మీరు గత అలవాట్లే ఆగా నేను మాట్లాడుతున్నాగా. మీరు గత మాదిరిగా చేస్తే అవ్వదు. 15 days ఒకసారి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఎలాంటి వచ్చినప్పుడు మీరు కూడా అలర్ట్గా ఉంటారని కావాలని వస్తున్నాం. ఇప్పుడు మాట్లాడేది పేషెంట్స్ తోటి ఎందుకు వస్తారు, వాళ్ళు బాధతో వచ్చినప్పుడు మనం కాస్త నిదానంగా 2 నిమిషాలు మీరు వింటే వాళ్ళు బాధ తగ్గుతుంది సార్. ట్రీట్మెంట్ మీ చేతిలో ఉంటుంది. ముందు వాళ్ళు బాధ తగ్గాలంటే మీరు మంచిగా మాట్లాడితే తగ్గుతుంది బాధ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీరు జాగ్రత్త చూసుకుంటారు. ఇంక నువ్వు ఏడద్దు, జాగ్రత్త చూసుకుంటారా. మీరు చేసే పని మాకు చెడిపోరు వస్తుంది. మాకు చెడిపోయి వచ్చే పని చేస్తే సివియర్ యాక్షన్, మాకు చెడ్డ పేరు తేవాలి. మొన్నే చెప్పాం సూపరింటెండెంట్ గారు, సర్వర్ ఇష్యూ ఉంటే మాన్యువల్గా చెయ్యాలి. మీరు అక్కడ ఒకటే పెట్టండి ఇమీడియట్గా బోర్డు, సర్వర్ ఇష్యూ ఉన్న ఎడల మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుందని బోర్డు మళ్ళీ మాకు డిస్ప్లే పెట్టండి. మీరు పెట్టగలుగుతారా, మేమే పెట్టమా? మీరు పెట్టండి. సర్వర్ ఇష్యూ ఉంటే మాన్యువల్గా ఇస్తాం అన్నది పబ్లిక్ కూడా తెలియాలి. అది పెట్టండి. ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెడితే మాకే చెడ్డ పేరు, మీకేముంది? చూడు, ఆ ఏజ్ వాళ్ళు అన్న, ఆ ఏజ్ వాళ్ళకి ఫోన్లు ఎంతమందికి అవగాహన ఉంటుంది? మామూలు డైరెక్ట్ ఇచ్చేస్తారు. స్పీడప్ చేయండి. ఆవిడ 3 గంటలు ఉన్నారంటే అది అవాస్తవా అబద్ధమా చెప్పండి? అదేనా అబద్ధమా? అక్కడ బోర్డు కూడా పెట్టాలి. పెట్టండి. మీ నెంబర్ పెట్టి ఓటీపీ. ఓపీయా? ఇప్పుడు రత్నకుమారి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బెట్ట దగ్గర మీరు ఉండండి, ఆయన పెద్ద ఆయన వస్తారు. మీరు ఆవిడ దగ్గర ఉండండి, రత్నకుమారి గారి దగ్గర. మీకు మరలా చెప్తా ఉన్నాం, మీరు ఇంకా గత అలవాట్లోనే ఉన్నారు. పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రోగికి సగం వ్యాధి మీరు మంచి మాటతోటి తగ్గిపోతుంది. మీ పలకరింపులో కానీ ఏదైనా తేడా అయితే మాత్రం మేమైతే ఉపేక్షించాం. ట్రీట్మెంట్ మీరు చేస్తారు, ఎందుకంటే మీకు చేయాల్సిందే చేయగలుగుతారు. మీకుండే ప్రెషర్ మీకు ఉండొచ్చు, కానీ వారు ఏంటంటే పేషెంట్ తాలూకు పేరు ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ వాళ్ళ బాధలకు ఉంటుంది ఆవేదన. అర్థం చేసుకోవాలి మీరు కూడా. ప్లీజ్ ఇప్పుడు వాళ్ళు వస్తారు, మాట్లాడండి వాళ్ళ భర్తతో. అది 2 రోజులు ఒకసారి ఆవిడ తిరిగేటట్టు చెప్తాం. ప్రతి లక్షవారం తిరుగుతారు. ప్రతి లక్షవారం ఒక రోజు జరగకపోతే లక్షవారం తిరుగుతున్నారంటే అవసరం అయితే లక్షవారం 2 రోజులు తిరగమని చెప్తాం. పెద్ద చంద్రబాబు నాయుడు మురళి గారు అలా బాబు
చెప్తారు బయట కూర్చుంటారు కూర్చుని అమ్మకి కూర్చుని సూపరింటెండెంట్తో చెప్పుకో అన్నాను. మేమేమో డబ్బులు లేక వచ్చి వైద్యం చెప్పు దిక్కున్నాక చెప్పు అన్నాడు. ఇది ఈ డాబర్ ఈజీగా వచ్చింది సార్, ఖర్చు కూడా కాదు. మనం ఎక్కువ కాస్ట్ ఒక గవర్నమెంట్ నవీన్ గారు నమస్తే. 8-9% ఉంది సార్. టోటల్లీ బెడ్ రీడేనా? పెన్షన్ 6,000 వస్తుంది. కొంచెం ఎలా ఉంటా 50,000 మొన్న ఒకసారి పోర్టల్లో అప్లోడ్ చేసి డిజైన్ కొత్త అది సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ. నేను ఇప్పుడు పెన్షన్ 6,000 చేస్తున్నాను. కంపెనీ పెట్టినట్టు 50,000. అందుకనే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీ దగ్గరికి పంపిస్తాను. మీరే అప్లోడ్ చేయాలి. సిస్టమ్ అప్లోడ్ చేయాలి. వెళ్ళిపోతుంది మన మార్కెట్ పెన్షన్ 15,000. ఇప్పుడు ఎవరు అటెండెంట్? మన డిఎంహెచ్ఓ గారి సిస్టమ్ ఆన్లైన్. మీ నెంబర్ కూడా తీసుకోండి. ఆటోమేటిక్ సిస్టంలో అప్లోడ్ ఇలా కొన్ని ఆటోమేటిక్ అవుతాయి. ఎమ్మెల్యే గారు మాట్లాడేది కానీ ఎక్కడ రమ్మంటే రేట్ అయినా అడిగి వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. రేట్ చేయండి. 2 సంవత్సరాల దాకా పెట్టుకోవడానికి ఉంటుంది కదా. సార్ కళ్ళకి వచ్చాడు అటు సైడ్ అలా అలా వచ్చాడు అంతే బాగా అటు 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 అమ్మా అటు హాస్పిటల్ వారు మరి వేయాల్సిందే. మాట పరంగా 15 రోజులకు ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం. ఇక్కడ ఏదైతే రోగులకి కలుగుతున్న సమస్యలు, అది మెడికల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వారికి ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. ఇక్కడే ఉండి అక్కడే తక్షణ పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా 15వ రోజు ఇక్కడికి వచ్చాం. చూస్తూ ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా రేడియాలజీ ఇష్యూ చాలా బాగా కనబడతా ఉంది. స్కానింగ్స్ ఇవన్నీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంచాం. దీన్ని ఏదో విధంగా పరిష్కరించాలి. గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మెడికల్ కాలేజెస్ వారి సహకారం తీసుకొని రేడియాలజిస్ట్ని ఎడహాక్ బేసిస్ కింద ఇక్కడ పెట్టినట్లయితే మనం దాన్ని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కూడా వాటితో మాట్లాడడం జరిగింది. వాటిని కూడా దగ్గరలోనే పరిష్కరించి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వారి ఇబ్బందులతో వచ్చిన వారు సంతోషంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే విధంగా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. డాక్టర్స్ కూడా కొంతమంది ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వారికి కూడా చెప్పాం. సగం రోగికి వ్యాధి వారి మాట్లాడే విధానం బట్టి తగ్గిపోతుంది.
మీరు కూడా కాస్త ఓపికగా మాట్లాడమని డాక్టర్స్ కూడా సూచించాం. వారు కూడా వారి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 రోజులకి ఇక్కడికి వస్తాం. ఇంకొకటి సదరన్ సర్టిఫికేట్స్ది చాలా పెద్ద సమస్య ఉంది. అది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. చాలామంది పెన్షన్స్ కోల్పోయి వారు కూడా వస్తున్నారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఇక్కడ పరిష్కరిస్తా ఉన్నాం. లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం. లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పడం జరగడం. ఆర్ఎంఓ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా సాయంత్రం కల్లా ఆడిట్ చేసి ఎన్ని ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి వాటిని ఎలా సరిచేయాలన్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం.